అను అను ఎక్కడికి వెళ్తున్నాను? కనిపించట్లేదా? మా పుట్టింటికి వెళ్తున్నాను. అను నిజం చెప్పి నేను బాధ పెట్టడం కంటే అబద్ధం చెప్పి నేను సంతోషంగా ఉండాలనుకోవడం నేను చేసిన తప్పైతే నేను క్షమించాను. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఏ విషయంలోనూ మీరు నాకు నచ్చట్లేదు. నేనేం చేశాను? ఏం చేసావా? నేను ఏదన్నా అడిగితే చాలు, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఈసారి ఎప్పుడైనా కొనిస్తానంటారు. ఇంకెన్నాళ్ళండి నా కోరికలు ఇలా చంపుకుంటూ బ్రతకాలి? అందుకే నేను మీకు భారం కాకూడదని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అను నా పరిస్థితి అర్థం అను నువ్వు ఆగను. వదలండి. అను నువ్వు చెప్పినట్టే చేస్తాను. మన ఇంటికి వచ్చేయను. అను వచ్చేసావా? మీరు పిలిస్తే రాకుండా ఎలా ఉంటానండి? నాకు చాలా సంతోషంగా ఉందను. ఇక నుంచి నీ దగ్గర ఏ అబద్ధాలు చెప్పను, నువ్వు చెప్పినట్టే వింటాను. నీకేం కావాలో అవి తీసుకో, సరేనా? ఏంటండి మీలో ఇంత మార్పు? నేను నమ్మలేకపోతున్నాను. అవునను, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకేం చేయాలో తెలియక నాకు తెలిసిన గురువు గారికి ఫోన్ చేశాను. మన ఇంట్లో తరచుగా జరిగే గొడవలను, మన ఆర్థిక సమస్యను వివరించాను. ఆ గురువు గారు చక్కటి పరిష్కారం చెప్పాను. అందుకనే నేను సంతోషంగా పిలిచాను. అవునా? నేను కూడా ఆ రోజు తొందరపడి వెళ్లాల్సింది కాదండి. అప్పుడే గురువు గారికి చెప్పుంటే మన సమస్యకు పరిష్కారం చెప్పేవారు. ఎప్పుడైనా ఏమైంది? మంచి జరిగింది కదా.